అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాత మీడియా ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్గా టేస్టీగా రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చేసుకుందామా. మరి ముందుగా ఒక కప్పు వరకు కరాచీ రవ్వ తీసుకోవాలండి. ఇది ఒక బౌల్లోకి వేసుకున్నాక ఇందులోనే ఒక అరకప్పు వరకు కొబ్బరి తురుము తీసుకుని వేసుకోవాలండి. కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా రవ్వ పలుచుకునేలాగా మనం రెండింటిని బాగా మిక్స్ చేయాలండి. ఇలా కొబ్బరి తురుము వేసి రవ్వ కలుపుకోవడం వల్ల మనకి రవ్వ లడ్డు ఎంతో సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక గంట వరకు పక్కన పెట్టుకుని ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోనే ఒక అరకప్పు వరకు నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక ఇందులోనే కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ వేసి దోరగా రెడ్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఇదే నెయ్యిలో వేసి మనం బాగా వేయించుకోవాలండి. గోధుమ రంగులోకి వచ్చేదాకా ఈ రెండు కూడా మనం బాగా వేయించుకోవాలి. రవ్వ వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. ఇలా వేయించుకున్న రవ్వను కూడా ఒక పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు పంచదార వేసి ఇందులోనే ఒక అరకప్పు నీళ్ళు వేసి పాకాన్ని రెడీ చేసుకోవాలండి. పాకం మరి చిక్కగా ఉండకూడదు, అలాగని పలచగా ఉండకూడదు. మనం ముట్టుకుంటే అంటుకునేలాగా ఉండాలి. ఇలా పాకాన్ని రెడీ చేసుకున్నాక ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన దాంట్లోనే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి మరొక్కసారి మనం ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా కలుపుకోవాల్సి ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని ఇందులోనే ఒక అర చెంచా వరకు యాలకుల పొడి వేసి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉండవుతుందో లేదో మనం చేతితో చేసి ఒకసారి చెక్ చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఈ ఉండలన్నిటిని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇలా తీసుకుని అన్ని ఉండలని కూడా ఇదే విధంగా మనం చిన్న చిన్న ఉండలు చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆహా అంటూ తింటారు. ఈ విధంగా రవ్వ లడ్డు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత మీడియా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.